మేడం మీరు లైవ్లోనే ఉండండి. సాయికృష్ణ గారు మీరేం చెప్తారు సార్? పెరుగుతున్న కేసులు, కొంత డెత్స్ పెరుగుతున్నాయి. అలాగే ఈ JN1 వేరియంట్ వీటికి సంబంధించి కూడా చర్చ జరుగుతోంది. అక్కడ ఎలా ఉంది సార్ జిల్లాలో పరిస్థితి? గుడ్ ఆఫ్టర్నూన్ సతీష్ గారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. అలానే 10 టీవీ ప్రేక్షకులందరూ కూడా నమస్కారాలు. నమస్తే. మనం అంతకుముందు కూడా చాలా డిబేట్స్ లో చూసాం సతీష్ గారు, మాట్లాడుకున్నాం కోవిడ్ గురించి. ఫస్ట్ వేవ్ లో గానీ, సెకండ్ వేవ్ లో గానీ, థర్డ్ వేవ్ లో గానీ, ఒమిక్రాన్ వచ్చినప్పుడు గానీ, ఇప్పుడు మళ్ళీ మనం ఒక మే ఫస్ట్ వీక్ నుంచి చూడటం జరుగుతుంది కేసెస్ అనేది రావటం. ఫస్ట్ సింగపూర్ నుంచి, అట్లా హాంకాంగ్ నుంచి, తర్వాత కేరళలో స్టార్ట్ అయినాయి, తర్వాత ఢిల్లీ, మహారాష్ట్ర, అట్లా డే బై డే అయితే కేసెస్ అయితే పెరుగుతున్న మాట అయితే వాస్తవం. థర్డ్ వేవ్ కనుక మనం చూస్తే ఒమైక్రాన్ జాతికి సంబంధించి ఇప్పుడు మనం చూసే 4 వేరియంట్స్ లో ఈ 4 సబ్ వేరియంట్స్ లో ZN1 అనేది కొంచెం ప్రిడామినెంట్ గా ఇప్పుడు రోల్ ప్లే చేస్తా ఉంది. కాకపోతే థర్డ్ వేవ్ తో పోల్చుకుంటే ఒమైక్రాన్ అనేది అంత ప్రభావం చూపల. అప్పుడు ఒమైక్రాన్ టైంలో కూడా చాలా మంది బెంబేలు ఎత్తిపోయారు, ఇది చాలా ఫాస్ట్ గా ఇన్ఫెక్ట్ చేస్తుంది, ఇది మళ్ళీ ఇంకొక లాక్డౌన్ లోకి తీసుకెళ్లి మళ్ళీ సెకండ్ వేవ్ లాంటి సిచ్యువేషన్ వస్తుంది. బట్ ఒమైక్రాన్ అనేది ఏం చేయలేకపోయింది. కాకపోతే అప్పుడే అందరూ ఫ్రెష్ గా ఇమ్యూనిటీ బాగా ఉంది, వ్యాక్సిన్స్ కూడా తీసుకున్నారు కాబట్టి అంత ప్రభావం చూపలేదు. ఇప్పుడు అంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో అయితే ఇది తీసుకెళ్ళట్లే, కానీ అక్కడక్కడ మనం డెత్ రేట్స్ చూస్తున్నాము. కొంతమంది హాస్పిటలైజ్ అయ్యే పరిస్థితి కూడా వస్తుంది, అదైతే వాస్తవం, ఒప్పుకోవాలి. కాకపోతే ఇది రానున్న 10 రోజుల్లో దీని తీవ్రత ఎంతవరకు ఉంటుంది, ఇది ఎంత మందిని ప్రభావితం చేయగలదు అనేది మనకి ఒక 10 రోజులుగా తెలియదు. ఎందుకంటే ఇప్పుడు అందరిలో కూడా వ్యాక్సిన్స్ అనేది, ఆ ఇమ్యూనిటీ అనేది, ఎందుకంటే ఈ కోవిడ్ వ్యాక్సిన్స్ అనేది ఇట్స్ నాట్ ఏ లైఫ్ లాంగ్ వ్యాక్సిన్, అది ఇమ్యూనిటీ ఇవ్వదు మనకి, అది టెంపరీగానే. చాలా మందికి ఇప్పుడు ఇమ్యూనిటీ అనేది, వ్యాధి నిరోధక శక్తి అనేది తగ్గిపోయింది కాబట్టి ఇప్పుడు కొంచెం అది దాని ప్రభావం అనేది చూపించి కొంతమందికి ఆక్సిజన్ నీడ్ రావటం. మీరు అన్నట్లు ఎవరైతే హై రిస్క్ గ్రూప్ ఉంటారో, పెద్దవాళ్ళు కానివ్వండి, 60 సంవత్సరాలు, ఆల్రెడీ లంగ్ డిసీజెస్ ఉన్న వాళ్ళు, లేకపోతే కార్డియాక్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు, ప్రెగ్నెంట్ ఉమెన్, ఇమ్యూనో కాంప్రమైజ్డ్ క్యాన్సర్ పేషెంట్స్, అట్లా కొంతమంది ఎఫెక్ట్ పడుతుంది. కొంతమంది వేరే కారణాల వల్ల చనిపోయి తర్వాత వాళ్ళకి కోవిడ్ అటాక్ అయిందని చెప్పేసి కూడా రిపోర్ట్స్ వస్తా ఉన్నాయి. బట్ ఎగ్జాక్ట్ గా దీని వల్ల వాళ్ళు అడ్మిట్ అయింది అయితే కాదు, వేరే కాజెస్ వల్ల అడ్మిట్ అయ్యి, వేరే అండర్లైన్ కాజ్ వేరే అయ్యింది, కోవిడ్ టెస్ట్ చేస్తే పాజిటివ్ వచ్చి దాని వల్ల చనిపోయారని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అంటే మన క్లియర్ కట్ గా కోవిడ్ వల్లే వాళ్ళు అడ్మిట్ అయితే మనం దాన్ని కోవిడ్ కేసు కింద వేసుకోవచ్చు. కానీ వాళ్ళు వేరే కారణం వల్ల అడ్మిట్ అయ్యి చేస్తున్నారు. కాకపోతే మా జిల్లాలో మాత్రం ఇంకా కేసెస్ అనేది ఇంకా అంతగా పెరగలేదు సతీష్ గారు. కొంతమందికి మేము ఓపీకి వస్తానే ఉన్నారు నార్మల్ ఫ్లూ లక్షణాలతోటే. కాకపోతే ఎవరు కూడా అడ్మిషన్స్ అనేది అయితే లేదు. ప్రజలందరూ కూడా అంత కంగారు పడవద్దులే కానీ, బట్ జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ఆబ్వియస్లీ ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే సతీష్ గారు, మనం ఎప్పుడు కూడా హై రిస్క్ గ్రూప్ జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళే జాగ్రత్తగా ఉండాలి అంటున్నారు. కాదండి, అందరూ ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు అయినా కానీ రిస్కే. ఎందుకంటే మనం ఫస్ట్ వేవ్ లో చూస్తే ఓన్లీ హై రిస్క్ అనుకున్నాం. సెకండ్ వేవ్ లో కనుక మీరు అబ్జర్వ్ చేస్తే డెల్టా వేరియంట్ ఓన్లీ యంగ్స్టర్స్ ని హిట్ చేసింది అదండి. 20 years, 25 years, 35, బిలో 40 years వాళ్ళు చాలా మంది చనిపోయారు. వాళ్ళందరూ మరి ఇమ్యూనిటీ బాగుండాలే కదా. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, యంగ్ ఫెలోస్ కి ఇమ్యూనిటీ బాగా ఎక్కువ ఉంటది కాబట్టి వాళ్ళ ఇమ్యూనిటీ కూడా బాగా ఎక్కువ రియాక్ట్ అయ్యి సైటోకైన్స్ బాగా ప్రొడ్యూస్ అయ్యి సైటోకైన్ స్ట్రాంగ్ లోకి వెళ్ళిపోయి డెత్ రేట్ పెరుగుతుంది. అందుకని మనం ఇవ్వాల్సిన మెసేజ్ ఏంటంటే సమాజానికి, ప్రజలందరికీ కూడా ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా కానీ రిస్క్ అనేది ఉంటుందండి. అలానే వాళ్ళు యంగ్స్టర్స్ వెళ్ళి ఎక్కడికెక్కడికి వెళ్ళి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తిరిగి వాళ్ళు తీసుకొచ్చి మళ్ళీ ఇంట్లో పెద్దవాళ్ళకి అంటించి, సో అందుకని అందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాలి పబ్లిక్ ప్లేసెస్ కి వెళ్ళేటప్పుడు. ఎందుకంటే ఇప్పుడు వచ్చేది రైనీ సీజన్ వస్తుంది, మళ్ళీ కన్ఫ్యూజన్ వస్తుంది, అది ఫ్లూనా కోవిడ్ అని. చాలా మంది ఫ్లూ లక్షణాలతో వచ్చే వాళ్ళు ఉంటారు, అది మళ్ళీ మనం కోవిడ్ అని చెప్పేసి అనుకుని ఏదైనా లక్షణాలను బట్టి ఎలా పోల్చుకోవాలండి. అంటే ఫ్లూ లక్షణాలు ఇందాక షర్మిలా గారు కూడా చెప్పారు, అంటే చాలా మంది జికా వైరస్, ఫ్లూ ఈ తరహా లక్షణాలతో కూడా వస్తున్నారని. అంటే మరి రెండింటికి తేడా ఎట్లా మనం? అంటే రెండింటికి తేడా ఏంటంటే, ఇప్పుడు నార్మల్ ఫ్లూ అయితే పేషెంట్ ని అంత సిక్ దాకా తీసుకెళ్లదండి, చాలా రేర్ గా ఉంటుంది. అలానే కోవిడ్ అయితే, కోవిడ్ వేరియంట్ కనుక స్ట్రాంగ్ గా ఉంటే వీళ్ళు బాగా విపరీతమైన నీరసం, అలసట, ఫీవర్స్ కూడా బాగా హై గ్రేడ్ లో రావటం, ఫీవర్ కూడా ఒక 3-4 days వరకు తగ్గకపోవటం, విపరీతమైనటువంటి గొంతు నొప్పి, ఇవన్నీ కూడా కోవిడ్ లో బాగా చూస్తూ ఉంటాం. ఫ్లూ ఏంటంటే ఒక 1 or 2 days కొంచెం బాగా ఒక 10 వరకు ఇబ్బంది పడుతుంది, తర్వాత అది ఆటోమేటిక్ గా వితౌట్ ఎనీ మెడికేషన్ కూడా తగ్గిపోతుంది. బట్ కోవిడ్ ఏంటంటే, కోవిడ్ కి ఉన్నటువంటి మనం సెకండ్ వేవ్ లో కూడా చూస్తే విపరీతమైన నీరసం మనిషిని ఏంటంటే కంప్లీట్ గా షట్ డౌన్ చేసేస్తుంది. ఇంక నేను ఎక్కడికి వెళ్ళలేను, ఎంత యంగ్ పిల్లవైనా కానీ చెప్పేసి
వాళ్ళకంతా నిస్సత్తువ అయిపోతుంది అనమాట. ఓకే. తర్వాత ఆయాసం రావటం, ఎప్పుడైతే లంగ్స్ కూడా ఇన్వాల్వ్ అవుతాయి ఓవర్ ద పీరియడ్, అంటే ఓకే. ఏదైనా కానీ విత్ ఇన్ 3 days లోనే మనం యాక్షన్ తీసుకోవాలి. ఉమ్. ఎందుకంటే మనం సెకండ్ వేవ్ లో కూడా చూసాం, అందరూ డిలే చేయడం వల్ల 10 days తర్వాత రియలైజ్ అయ్యి ఆల్రెడీ అప్పటికి లంగ్స్ లోకి వెళ్ళిపోయి న్యూమోనియా వచ్చి రెస్పిరేటరీ ఫెయిల్యూర్ లోకి వెళ్ళిపోయి హాస్పిటలైజ్ అవుతా ఉన్నారు. ప్రజలందరూ కూడా గమనించాల్సింది ఏంటంటే జాగ్రత్తలు తీసుకోండి, దానికి సంబంధించినటువంటి స్పెషలిస్ట్ ని ముందుగానే సంప్రదించి సూచనలు సలహాలు పాటించి సొంత వైద్యం మానుకొని డాక్టర్ సలహా మేరకు తీసుకుంటే మనం ప్రాణాపాయం నుంచి ఎలాంటిదైనా కావచ్చు. ఇప్పుడు కోవిడ్ వచ్చినా కానీ మనం చేయాల్సింది మన ప్రిపరేషన్ మనం ఉండాలి. గవర్నమెంట్ కూడా ఇప్పటి వరకు అయితే వ్యాక్సిన్స్ అయితే ప్రొడక్షన్ ఆగిపోయింది, వ్యాక్సిన్స్ అయితే ఇండియాలో ఎక్కడ అవైలబిలిటీ లేవండి. నిన్నే సెంట్రల్ గవర్నమెంట్ ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేసింది, మనం రెడీగానే ఉన్నాం, రా మెటీరియల్ మొత్తం మన దగ్గర ఉంది, అవసరమైతే మనం వేరే కంట్రీస్ కూడా సప్లై చేసేంత మనం కెపాసిటీ ఉంది, ఎవరు కంగారు పడొద్దు, వ్యాక్సిన్స్ మళ్ళీ మనకు కావాలంటే తయారు చేద్దామని చెప్పేసి నేను సెంట్రల్ గవర్నమెంట్ కూడా మనకి ఒక నోట్ రిలీజ్ అవ్వడం జరిగింది. అందుకని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండండి, అలా అని భయపడొద్దు, కంగారు పడొద్దు. కంగారు పడి అటు ఇటుగా వెళ్ళి ఏదేదో చేసుకొని మళ్ళీ రాంగ్ ట్రీట్మెంట్ తీసుకొని అనవసరమైనటువంటి ఇది చెందొద్దు అని చెప్పేసి నా సలహా. సతీష్ గారు, అదే సాయికృష్ణ గారు, అదే షర్మిల గారు అంటున్నారు, అంటే బిగ్ గ్యాదరింగ్స్ని అవాయిడ్ చేయాలంటున్నారు. అలాగే ఇప్పుడు వస్తున్న వేరియంట్స్కి ఆల్రెడీ ఇప్పుడు అందుబాటులో ఉన్న వ్యాక్సిన్స్ పనికిరాని, అంటే అంతగా ఉపయోగపడవు అన్నది ఇప్పుడు ఉన్న ఒక ప్రస్తావన. అవునండి, ఎందుకంటే ఇప్పుడు ఈ వ్యాక్సిన్స్ అనేది మనం ఇందాక చెప్పినట్లు అది టెంపరీనేనండి. అప్పుడు కూడా మనం చాలా ఫాస్ట్ ట్రాక్ లో ఇచ్చిన వ్యాక్సిన్స్, అందులో కూడా కోవాక్సిన్, కోవిషీల్డ్ రెండిట్లో కూడా కోవాక్సిన్ కొంచెం బాగా ఎఫిషియెంట్ గా పనిచేసింది. సో అందుకని వైరస్ అనేది తన వేరియంట్స్ మార్చుకుంటుంది కాబట్టి వ్యాక్సిన్స్ అనేది కూడా అప్డేట్ అవ్వాలి, వ్యాక్సిన్స్ అనేది కూడా మారాలి. సో ఇందాక మేడం చెప్పినట్టు, షర్మిల గారు చెప్పినట్టు, అది మోనోవలెంట్ వ్యాక్సిన్ అయితేనే కరెక్ట్ గా టార్గెటెడ్ గా అది చేసింది కాబట్టి ఇప్పుడు మన వ్యాక్సిన్స్ అనేది మళ్ళీ కొత్తగా అప్డేట్ చేసుకొని దీనికి ప్రాపర్ గా, దానికంతా కూడా టైం పడుతుందండి. ఇప్పుడు వ్యాక్సిన్ తీసుకోగానే మనకి ఇమీడియట్ గా రాదు, మనకి ఇమ్యూనిటీ అనేది కూడా కనీసం 4 weeks పడుతుంది మనకి బాడీలో ఆ యాంటీబాడీస్ అనేది ఫామ్ అవడానికి. ఏదైనా మనకి ముందు ఉన్నటువంటి ఎమర్జెన్సీ ఏంటంటే ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి, గ్యాదరింగ్స్ కి వెళ్ళకూడదు, మాస్క్ ధరించాలి. ఎవరైతే రిస్కీ వాళ్ళు ఉన్నారో అలానే మిగతా వాళ్ళందరూ కూడా తగు సెల్ఫ్ ఇది ఉంటే తప్పితే స్వీయ డైరెక్షన్ అంటారు కదా, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని ముందు జాగ్రత్త తీసుకొని గవర్నమెంట్ కూడా దీని పట్ల కొంచెం అలర్ట్ చేసి కొంచెం మళ్ళీ పాత రోజుల్లాగానే అంత ఓవర్ గా భయపడాల్సిన అవసరం అయితే లేదు. కాదే జాగ్రత్తలు అయితే మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలి, ఎవరు కంగారు పడొద్దండి. ప్రస్తుతానికైతే అందరూ సేఫ్ గానే ఉన్నారు. కొంతమంది అడ్మిషన్స్ అవుతాయి కాబట్టి వాళ్ళు కూడా వితౌట్ ఎనీ కాంప్లికేషన్స్ డిశ్చార్జ్ అవటం అయితే జరుగుతూ ఉంది. అంటే నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి, నేను చూస్తున్న కేసెస్ ని బట్టి, నా సెల్ఫ్ ఎక్స్పీరియన్స్. అలానే డేటా అయితే ఇంకా పూర్తిగా రాలేదు. మేడం ఐసీయూ అడ్మిషన్స్ జరుగుతున్నాయండి, జరుగుతున్నాయి, ఐసీయూ అడ్మిషన్స్ జరుగుతున్నాయి. కాకపోతే ఎవరు కూడా అంత లైక్ సెకండ్ వేవ్ అట్లా డెల్టా వేరియంట్ అంత ఇదిగా లేదు. కాబట్టి జాగ్రత్తలు అయితే తీసుకోవాలండి. మనకు ఇంకొక 10 days 2 weeks అయితే గానీ కొంచెం క్లారిటీ వస్తుంది సతీష్ గారు. అంటే దీని యొక్క డైరెక్షన్ ఎటు వెళ్తుంది, ఇన్ఫెక్టివిటీ అనేది ఆటోమేటిక్ మళ్ళీ తగ్గిపోతుందా, లేకపోతే అది ఇంకా అగ్రెసివ్ గా వెళ్తుందా అనేది మనకు ఒక 2 weeks పడుతుంది ఈజీగా. ఎందుకంటే మనం లాస్ట్ ఎక్స్పీరియన్స్ కనుక చూసుకుంటే ఇలానే జరిగింది. ఫస్ట్ లో వచ్చినప్పుడు అదేం లేదు అన్న ఇది అందరూ చాలా నిమ్మరంగా ఉన్నారు. తర్వాత అది వన్స్ హిట్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత ఎవరికి గ్యాప్ తీసుకునే టైం కూడా లేకుండా జరిగింది సెకండ్ వేవ్ కనుక. అందుకని డెఫినెట్ గా మీ మీడియా ఛానల్స్ వాళ్ళు ఆల్రెడీ చూపిస్తున్నారు, జాగ్రత్తలు తీసుకోమని ప్రజలు అలర్ట్ చేస్తున్నారు. తప్పకుండా అది మంచి పరిణామమే. అలానే మేము కూడా డాక్టర్స్ కూడా అందరికి మాకున్నటువంటి అవైలబిలిటీని బట్టి మేమైతే జాగ్రత్తలు తీసుకోండి, ముందుగానే వచ్చి హాస్పిటల్లో చూపించుకొని అది కాంప్లికేషన్స్ దాకా వెళ్లకుండా ఉండాలని మేము అందరికి కూడా చెప్తాను. మీరందరూ వారియర్స్. ఎందుకంటే షర్మిల గారు కానీ మీరు కానీ COVID-1 COVID-2లో చాలా రిస్క్ ను బేర్ చేసి పేషెంట్లు చూడటమే కాకుండా అలాంటి మీడియా హౌసెస్ కి డిబేట్స్ కి అటెండ్ అవ్వటం, ఎప్పటికప్పుడు సెన్సిటైజ్ చేయటం, ఏ లక్షణాలు అయితే ఏ మందులు వాడాలి, ఎవరు వ్యాక్సిన్ తీసుకోవాలి, ఎవరు ఏ విధమైన పరిస్థితి ఎదురు కాబోతుంది, అసలు రియల్ అంటే మీకు ఎంత ఏమి ఇచ్చినా అంటారు కదా మీ సర్వీస్ని ఇచ్చేయలేమని, అంతగా మీరు సర్వీస్ చేశారండి ఆ టైంలో. ఎందుకంటే సతీష్ గారు నిజమే, ఎందుకంటే ప్రపంచం మొత్తం ఒక్కసారిగా ఉలికి పడింది. అలాంటి పరిస్థితి రాకూడదని అందరూ కూడా ఆ దేవుడిని ప్రార్థిద్దాం. ఎందుకంటే అందరం చూసాం చాలా
బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ ప్రతి ఇంట్లో కూడా అందరూ కూడా ఫైనాన్షియల్ గా స్ట్రగుల్ అయ్యారు. చాలా మంది ఫ్యామిలీస్ కూడా ఇప్పటికీ కూడా కోలుకోలేని ఫ్యామిలీస్ కుటుంబాలు ఉన్నాయి. దయచేసి అందరం కూడా జాగ్రత్తగా ఉందాము. లక్షణాలు వచ్చినప్పుడు జాగ్రత్తగా చూపించుకొని మనం దీన్ని ఏం లేదండి, కోవిడ్ వైరస్ అనేది ఆల్వేస్ అదేం చేస్తుందంటే సర్వైవల్ కోసం అది ఫైట్ చేస్తా ఉంటుంది. అది మనం కూడా కోవిడ్ కోవిడ్ తో పాటు మనం ఎలా ప్రయాణం చేయాలనే దాన్ని మనం అలవాటు చేసుకోవాలి. అది గెలవాలనుకుంటుంది, అది కూడా గెలవాలి, అది కూడా డామినేట్ చేయాలనుకుంటుంది. సో మనం దాన్ని డామినేట్ చేయకుండా ఉండాలంటే మనం జాగ్రత్తలు తీసుకోవాలి. మన వైపు నుంచి ఎటువంటి నిర్లక్ష్యం లేకుండా ఆటోమేటిక్ గా అది తోక ముడుచుకొని వెనక్కి వెళ్ళిపోతుంది అనమాట. రైట్, షర్మిల గారు.